అనంతపురం జిల్లాలో ప్రజాగళం పేరుతో నకిలీ అక్రిడేషన్ కార్డులు సృష్టించి అందులో కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ప్రభుత్వాధికారులను బెదిరిస్తున్న కుడేరు మండలానికి చెందిన నకిలీ రిపోర్టర్ని ఎం దేవరాజుని అరెస్టు చేయడం జరిగినట్లు అంతేకాకుండా అసలు ముద్దాయి చన్నులాల్ నాయక్ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. అలాగే నకిలీ ఐడి కార్డులు సృష్టించి ప్రభుత్వ అధికారులను బెదిరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అలా ఎవరన్నా బెదిరిస్తూ ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ మీడియా ముఖంగా తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన తర్వాత ఇది నిజంగా నిర్ధారణ అయింది. అందులో భాగంగా ఈ రోజు ఆ కార్డులను తయారు చేసుకున్న ఎం దేవరాజు, కూడేరు మండలానికి చెందిన దేవరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం అయింది. దీనిలో ప్రధానంగా ముద్దాయి అయినటువంటి చందులాల్ నాయకుని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ముఖ్యంగా తెలియజేయమంటే ఈ చిన్న నకిలీ విలేకరులు నకిలీ కార్డులను తయారు చేసుకొని, అక్రిడేషన్ కార్డులను తయారు చేసుకొని డిస్టిక్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రవేశించడం, న్యూస్ రాసి వాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, వాటికి పరితగిన పోలీస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటాము. దీని వలన నిజమైన విలేకరులకు, సంఘం కొరకు, సమాజం కొరకు పనిచేసే విలేకరులకు కూడా దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ విధంగా పనిచేసే నకిలీ విలేకరుల పైన మా పోలీస్ శాఖ తరఫున గట్టి చర్యనే తీసుకుంటామని తెలపడమైంది. విలేకరుల పేరు చెప్పుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చి కానీ, పాఠశాలల దగ్గరకు వచ్చి కానీ బెదిరిస్తే వారు పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు.